హాయ్ అందరికీ నమస్కారం. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని అభిశంసన చెయ్యాలని చెప్పేసి విపక్షాలు రోడ్డెక్కాయి. మరి అదే సమయంలో మరి జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు ఆరోపణ చేస్తున్నారు. మన రాష్ట్రం గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి పట్టించుకోని చంద్రబాబు రాహుల్ గాంధీతో టచ్లో ఉన్నారని కూడా ఆయన తీవ్రమైన ఆరోపణలు కూడా చేశారు. మొత్తం అసలుకి ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. చోరీ నిజంగా జరిగిందా? జరిగితే ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ లో కూడా జరిగింది, నన్ను ఎవరూ పట్టించుకోవట్లేదు, నా సంగతి అసలు రాహుల్ గాంధీ ఎవరు పట్టించుకోవట్లేదు అని బాధపడతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇక్కడ ఎన్నికల సంఘాన్ని అభిశంసించమని వీళ్ళు మాట్లాడటం అంటే, ఒకటి ఈసీ వాళ్ళ ఎన్నికల సంఘం అనేది అదొక ధ్వజస్తంభం, ఒక వ్యవస్థ. మనకి ఇప్పుడు పార్లమెంట్ ఎలాగో, లేకపోతే ఈ న్యాయ వ్యవస్థ ఎలాగో, ఎన్నికల వ్యవస్థ ఆ రోజు బాబు రాజేంద్ర ప్రసాద్, లేకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్, వీళ్ళందరూ అనేక రకాలుగా చర్చించి తీసుకున్నటువంటి ఏర్పరచుకున్నటువంటి వ్యవస్థలపై వ్యవస్థనే అభిశంసించమంటే, ఇవాళ ఎన్నికల సంఘాన్ని అభిశంసించమని అన్నారు, రేపొద్దున సుప్రీంకోర్టుని అభిశంసిస్తారా? పార్లమెంటుని అభిశంసిస్తారా? రాష్ట్రపతినే అభిశంసిస్తారా? ఇక దీనికి పరాకాష్ఠగా చూడాలన్నమాట. ఒకటి, రాహుల్ గాంధీని అఫిడవిట్ దాఖలు చేయమనడమే ఈసీ చేసిన తప్ప. మీరు అడగచ్చు, ఏది అనురాగ్ మరి అమేధీలో అక్రమాలు జరిగాయి, దొంగ ఓటు చోరీ అని అన్నాడు కాబట్టి ఆయనకు కూడా అఫిడవిట్ వేయమనండి అన్నారు, అది వేరు. పొలిటీషియన్ వర్సెస్ ఇది ఎక్కడ గోలా? ఇప్పుడు పొలిటీషియన్ వర్సెస్ ఈసీగా దీన్ని చూడాలా? పొలిటికల్ పార్టీ వర్సెస్ ఈసీగా దీన్ని చూడాలా? 65 లక్షల తొలగించిన ఓట్ల జాబితా ఈరోజు ఈసీ ఇచ్చింది. బీహార్ ఎన్నికల నేపథ్యంలో వచ్చిన గోల ఇదంతా. ఇప్పుడు జనరల్గా 15 నెలలు అవుతాను. ఇప్పుడు దొంగల పడ్డ 15 నెలలక అంటే మొరగటం అనే పదం మనం వాడలేం, కానీ ఇప్పుడు 6 నెలలకు అంటారు ఆ సామెతలో. ఇక్కడ ఏంటి 15 నెలలు అయిపోయిందా? ఒకటి, మహదేవపుర బెంగళూరు సెంట్రల్ నియోజకవర్గంలో ఏదో ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాడు, స్క్రీన్ మీద అన్నీ చూపించాడు, ఒక అడ్రస్ దాంట్లో 70 ఓట్లు ఉన్నాయనో ఏదో చెప్పాడు, ఆ చనిపోయిన మహిళ ఏదో ఓటేసినట్టుగా ఉందని చూపించారు. లేకపోతే నిన్న కూడా మనం చూసాం, మృత ఓటర్లు అంటూ ఒక 12 మందిని పిలిపించి వాళ్ళతో టీ తాగినట్టున్నాడు రాహుల్ గాంధీ. ఇవన్నీ కూడా జిమ్మిక్స్గా మిగిలిపోకూడదు. ఏది వీటిలో వాస్తవికత ఉంది లేదని మనం చెప్పాం, దాన్ని మీరు ఎత్తి చూపాల్సిన రీతిలో ఎత్తి చూపాలి, ఆ వేదిక పైన పోరాడాలి. వ్యవస్థ మీద నేను పోరాటం చేస్తానంటే, ఇప్పుడు ఆయన ఇది అభిశంసిస్తే ఏం జరుగుద్ది ఇక్కడ? అంటే ఆయన వాటికి ఈసీ సరైన సమాధానాలు చెప్పలేకపోయిందంటారా? అంటే అఫిడవిట్ ఇవ్వమని అడగడం బదులు ఇది ఎందుకు జరిగింది, ఎక్కడ జరిగింది, దాన్ని సరిదిద్దుకుంటాము, ప్రతి చోట కూడా మేము ఆల్రెడీ, ఇప్పుడు వాళ్ళు నిజాయితీగానే ఉన్నారు. సో ఎక్కడైతే ఇలాంటి కొన్ని జరుగుతాయి, ఎంత నిజాయితీగానే ఎక్కడో దగ్గర జరుగుతూ ఉంటాయి. జరిగిన దాన్ని, తప్పిదాన్ని ఒప్పుకొని జరగకుండా ఉండేలా చూసుకుంటామని చెప్పాల్సిన ఈసీ ఈయన అఫిడవిట్ సమర్పించమని అడగటం అనేది ఎంతవరకు సమంజసం అనేది విపక్షాల వాదన. అఫిడవిట్ సమర్పించడం ద్వారా అథెంటిఫికేషన్, ఆథరైజేషన్. ఇప్పుడు దానిలో తప్పేముంది? అసలు ఈయన అఫిడవిట్ సమర్పిస్తే ఏమవుతుంది? అది వాస్తవమే. ఇప్పుడు నీ ఆ వాదనలో బలం ఉంటే అఫిడవిట్ సమర్పిస్తే ఏంటి, సమర్పించకుండా ఎందుకు ఉండాలా? సమర్పిస్తే అయిపోయింది. ఇప్పుడు మీరు ఎన్నికల సంఘంతో మీరు ఏ అంశాన్ని లేవనెత్తాలన్నా మీరు ఇస్తున్నారు అఫిడవిట్. మీరు కంటెస్ట్ చేసేటప్పుడు ఇవ్వలేదా రాహుల్ గాంధీ? కంటెస్ట్ చేశారు, ఆ రోజు ఎందుకు అడగల ఈసీని అఫిడవిట్ ఇవ్వని? ఇప్పుడు మీరు కంటెస్ట్ చేసేటప్పుడేమో ఈసీని అఫిడవిట్ అడగరు, ఇప్పుడు అడుగుతారా? మొత్తం అభ్యర్థులంతా అఫిడవిట్లు ఇచ్చారా లేదా? ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, ఆయన ఆస్తులు, ఆయన నేరాలు. అఫ్కోర్స్ ఈయన అఫిడవిట్లో మొత్తం 33 పేజీలు ఉంటే 32 పేజీలు అయ్యాయి, ఆ ఫస్ట్ పేజీ తప్ప జగన్మోహన్ రెడ్డి అఫిడవిట్లో. రాహుల్ గాంధీ లేదు, మొన్న కంటెస్ట్ చేసింది ప్రియాంక, అఫిడవిట్ ఇచ్చిందా లేదా? అడగచ్చుగా ప్రియాంక, ఈసీ అఫిడవిట్ ఇవ్వాలి నాకని. ఇది తప్పు అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ఒకటి, మనమేం వాటిని సమర్థించటం లేదు. ఓటర్ జాబితాలో అక్రమాలు ఉన్నాయి, అవకతవకలు ఉన్నాయి,
అది మీరు 45 రోజుల్లోపు మీరు పోరాటం చేసుకోవాలి, పిల్లు వేసుకోవాలి, ఆ కోర్టుకి వెళ్ళాలి. ఇన్ని అవకాశాలు ఉన్నప్పుడు 14 నెలల తర్వాత మాట్లాడితే అది వాళ్ళు ఎత్తి చూపించారు. కాకపోతే ఈసీ ప్రెస్ మీట్ పెట్టడం మీకు కంటైందా? సిఈసి ఏంటి నాలాగా ప్రెస్ మీట్ పెడతాడు అనే వాళ్ళ వ్యవస్థ పరిరక్షణలో భాగంగా జాతిని ఉద్దేశించి చెప్పాల్సిన అంశాలు కొన్ని చెప్పారు. వాళ్ళ నిజాయితీని వాళ్ళు చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఇంకోటి సార్, ముందే అసలుకి ఎలక్షన్కి ఉంటే ముందే కూడా వాళ్ళు ఒకసారి జాబితా సరి చూసుకోమని చెప్పి చెప్తారు కదా, అందరికీ జాబితా ప్రింట్లు ఇస్తారు కదా, అందరితో మీటింగ్స్ పెడతారు. ఇప్పుడు ఎన్నికల నగారా ప్రారంభమయ్యే లోపే మనం అందరినీ పార్టీల నాయకులందరినీ పిలిపిస్తారు, వాళ్ళతో 1-2 మీటింగ్లు పెడతారు, వాళ్ళ అభ్యంతరాలు తీసుకుంటారు. ఫామ్ 6 ఉంది, ఫామ్ 7 ఉంది, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. గతంలో ఎప్పుడూ లేదు కదా. అవును, ఇప్పుడు ప్రజాస్వామ్య వ్యవస్థ భారతదేశంలో ఏర్పడి మరి 8 దశాబ్దాలు అవుతాం. మనం దగ్గర 80 ఏళ్ళు ఉత్సవాలకు దగ్గరగా ఉన్నాం కదా, ఇంకా 1-2 ఏళ్లలో. ఇలాంటి సందర్భంలో ఇవాళ మీరు వ్యవస్థ మీద బ్లేమ్ చేస్తే సూర్యుడి మీద ఉమ్మేసినట్టే. ఇక్కడ వీళ్ళు ఉండేది టెంపరీ. ఇప్పుడు ఈయన ఉంటారు జ్ఞానేష్, ఇప్పుడు ఆయన ఎన్నాళ్ళు ఉంటారు, రేపొద్దున ఇంకొకళ్ళు అవుతారు, మరొకళ్ళు అవుతారు. ఈసీలుగా ఎంతమంది ఈసీలను మనం చూడలేదు. పోరాటం రాహుల్ గాంధీ మోడీ పైన, సెంట్రల్ ఎలక్షన్ కమిషనర్ పైన, ఎవరిపైన ఆయన పోరాటం చేస్తున్నాడు? సెంట్రల్ సిఈసి మీదలాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనం చేయాల్సింది మోదీ మీద. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఏమన్నాడు, యాపొద్దు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్లో చోరీ గురించి మాట్లాడరేంటి, యాపొద్దు మాణిక్యం ఠాగూర్ చంద్రబాబు గురించి మాట్లాడేంటి, నా మీద వైల్డ్ కామెంట్స్ చేస్తాడు అని ఆయన ఏదో ప్రెస్ మీట్లో మాట్లాడాడు. అసలు ఓటు చోరీ గురించి మాట్లాడాలంటే నువ్వే ఓటు చోరుడు కదా. ఇప్పుడు రాహుల్ గాంధీ జగన్మోహన్ రెడ్డి పైన మాట్లాడాలంటే, ఆంధ్రప్రదేశ్ పైన మాట్లాడాలంటే దేనిపైన మాట్లాడాలి రాహుల్ గాంధీ? వాళ్ళ ఓట్లని ఆయన చోరీ చేశాడు, వైసీపీ చోరీ చేసిన కాంగ్రెస్ ఓట్లని మాట్లాడాలి. అంతే కదా సార్, ఆయనకు వచ్చిందంతా ఓట్ బ్యాంక్ అంతా కాంగ్రెస్ ఓట్ బ్యాంకే కదా, ఆయన సొంత ఓట్ బ్యాంక్ ఎక్కడుంది? అంటే జగన్ ఏం చెప్తున్నాడు రాహుల్ గాంధీని ఉద్దేశించి, మహదేవ్పురాలో ఒక అడ్రస్ లో 70 ఓట్లు కాదురా మగడా, ఇక్కడ శ్యామలా నగర్ లో ఒక అడ్రస్ లో 156 ఓట్లు పెట్టా నేననే, పట్టాభిపురంలో 700 ఓట్లు చేర్పించా ఒక డోర్ నంబర్ పైన అనే, బెజవాడలో 800 ఓట్లు అంట. వీటి గురించి మాట్లాడాలా రాహుల్ గాంధీ? లేకపోతే తిరుపతిలో జగన్మోహన్ రెడ్డి గెలిపించిన గురుమూర్తి గురించి మాట్లాడాలా? అదైతే దారుణం. బస్సుల నుంచి తీసుకొచ్చి వేయించారు కదా ఓట్లు. పొద్దు రాహుల్ గాంధీ ఆంధ్రప్రదేశ్ గురించి మాట్లాడరే అంటే ప్రతి పొద్దు మాట్లాడతాడు. ఏది ఇప్పుడు ప్రతి పొద్దు మాట్లాడతాడు. తిరుపతిలో 35,000 ఎపిక్ కార్డ్స్ డౌన్లోడ్ చేసి, అక్కడ ఎవరు ఆయన గిరీష, తిరుపతి మున్సిపల్ కమిషనర్ గా సీనియర్ IAS గిరీష, ఆయన లాగిన్ పాస్వర్డ్ లాక్కుని 35,000 ఎపిక్ కార్డులు డౌన్లోడ్ చేసి ఫోటోలు మార్చేసి దొంగోట్లు, మరి దొంగ ఓటు కార్డులు పుట్టించారు. ఫేక్ ఓటు కార్డు అనేది దేశంలో ఎక్కడన్నా చూసామా? రిగ్గింగ్ మనకు తెలుసు, లేకపోతే సైకిల్కి రిగ్గింగ్ అంటారు, ఏదేదో చెప్తారు, వాళ్ళు గుద్దుకున్నారు అంటారు. నిన్న చూసాం పులివెందుల జడ్పీటీసీ, ఒంటిమిట్ట జడ్పీటీసీ బెంగాల్లో వీడియో పోస్ట్ చేశాడంట అంబటి రాంబాబు. పశ్చిమ బెంగాల్లోనో బీహార్లోనో ఎవడో అదే పనిగా గుద్దుతున్నాడు ఆ బ్యాలెట్ పేపర్ల మీద, చించేసి లోపలేస్తున్నాడు ఆ బ్యాలెట్ బాక్స్లో. ఆ వీడియో ఇక్కడ పోస్ట్ చేశాడంటే అంబటి రాంబాబు, యాపొద్దు రాహుల్ గాంధీ ఇటు గురించి మాట్లాడరేంటి అంటాడు. ఇప్పుడు ఇవాళ గురుమూర్తి ఎన్నిక, ఆ బై ఎలక్షన్ తిరుపతి, అక్కడ డిప్యూటీ కమిషనర్ చంద్రమౌళేశ్వర్ రెడ్డి సస్పెండ్ అయ్యాడు, గిరీష సస్పెండ్ అయ్యాడు, 4 DSPలు CIలు సస్పెండ్ అయ్యారు. ఉరవకొండలో 6,000 దొంగోట్లు చేర్చారంట, 2,000 ఒరిజినల్ ఓట్లు ఎత్తేసారు, 8,000 ఓట్ల అవకతవకలు. ఎక్కడ? ఒక్క ఉరవకొండ అసెంబ్లీ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి సీఎంగా, విశ్వేశ్వర రెడ్డి ఆయన చేసినటువంటి తప్పుడు పనులకి అక్కడ ఎవరు మూల్యం చెల్లించారు? జెడ్పీ CEO
స్వరూపరాణి సస్పెండ్, ఉమ్, లేకపోతే అక్కడ రిటర్నింగ్ ఆఫీసర్ భాస్కర్ రెడ్డి సస్పెండ్ అయ్యాడు. ఉమ్, పయ్యావుల కేసు న్యాయ పోరాటం చేశారు అప్పుడు తెలుగుదేశం, చంద్రబాబు, లేకపోతే జనసేన, పవన్ కళ్యాణ్ ఎన్ని లేఖలు రాశారు. ఉమ్, ఆంధ్రప్రదేశ్లో ఒక ఓటు చోరుడు ఉన్నాడు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఇక్కడ ఓటు చోరీ ఈ విధంగా జరిగింది అని. ఇవన్నీ మీడియాలో వచ్చిన కథనాలు. నేను చెప్పినటువంటి శ్యామల్ నగర్లో ఒక అడ్రస్లో 156 ఓట్లు, ఒక అడ్రస్లో 700 ఓట్లు, పట్టాపురంలో, ఉమ్, వీటన్నిటిపైన న్యాయ పోరాటం చేస్తేనే కదా వీళ్ళందరూ సస్పెండ్ అయింది. ఐఏఎస్ సస్పెండ్ అయ్యాడు, మరి సిఇఓ సస్పెండ్ అయింది. ఉమ్. జగన్మోహన్ రెడ్డి, రాహుల్ గాంధీను, రేవంత్ రెడ్డి, చంద్రబాబు హాట్ లైన్ హాట్ లైన్ లో మాట్లాడు. ఏది హాట్ లైన్? ఇప్పుడు నిన్న రాజ్నాథ్ సింగ్ ఈయనకు ఫోన్ చేశాడు. ఉమ్. ఏ లైను? హాట్ లైన్ ఇప్పుడు వాళ్ళకేదో ఉపరాష్ట్రపతి మద్దతు అడిగాడు, రాధాకృష్ణన్ అందరినీ అడిగాడు, మల్లికార్జున్ ఖర్గే కూడా ఫోన్ చేశాడు. ఆయన తీసుకున్నట్టున్నారు. ఏది? రాజ్నాథ్కి అప్పచెప్పారు. ఉపరాష్ట్రపతి ఎన్నిక సహజ ప్రక్రియ అది. పర్యవేక్షణ బాధ్యత ఆయనకు అప్పచెప్పారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేశాడు, అంత మాత్రాన రాజ్నాథ్ జగన్మోహన్ రెడ్డి హాట్ లైన్, మోడీ జగన్ హాట్ లైన్ అని వీళ్ళు అన్నారా? అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ మరి ఎన్డీఏలో ఉన్నాడా, ఇండియా కూటమిలో ఉన్నాడా? మాణిక్యం ఠాగూర్ అన్నాడు ఏమని, రేపొద్దున షర్మిల ఏదో క్యాండిల్ ర్యాలీ పెడుతోంది ఈ ఓట్ చోరీ మీద, మీరు నిజంగా ఓట్ చోరీ గురించి మాట్లాడాలనుకుంటే సంఘీభావం చెప్పాలంటే అందులో పాల్గొనండి అని పెట్టాడు. అవును. మాణిక్యం ఠాగూర్ మీద ఎందుకు నీకు అక్కసు? వైల్డ్ కామెంట్స్ అంటాడు. అదేమంటే ఇప్పుడు నువ్వు మోడీ కాళ్ళకి మొక్కావా లేదా? ఆ ఫోటోతో ఆయన ఏదో ట్వీట్ పెట్టాడు ఏమని, ఒక సీఎం ప్రధాని కాళ్ళకి మొక్కాడు, ఎవరా సీఎం అని పెట్టాడు. ఇది పెట్టాడు. ఇప్పుడు మాణిక్యం ఠాగూర్ లేకపోతే దానికి గురుమూర్తి ఏదో ఆన్సర్ ఇచ్చాడు ఏమని, మా వాడికి పెద్దలంటే గౌరవం, ఆయన రామ్నాథ్ కోవింద్కి మొక్కాడు, లేకపోతే ప్రణబ్ ముఖర్జీకి మొక్కాడు అంటే, మళ్ళా మాణిక్యం ఠాగూర్ ఏమన్నాడు, కన్న తల్లికి ఎప్పుడన్నా మొక్కాడా, ఆ ఫోటో ఉంటే పెట్టండి అన్నాడు. కన్న తల్లి విజయమ్మకి జగన్ మొక్కిన ఆ కాళ్ళకు మొక్కిన ఫోటో ఉంటే నాకు పంపండి అన్నాడు. పంపచ్చు కదా, అంటే లేదనమాట. తల్లిపై కేసేసిన జగన్మోహన్ రెడ్డి పెద్దలకి మరి గౌరవం అంటే, నిజంగా పెద్దల పట్ల గౌరవం ఉన్నాడైతే చంద్రబాబును ఉద్దేశించి ఇవే చివరి ఎన్నికలు అంటాడా, నరకానికి పోతామని శాపాలు పెడతాడా? ఆ మాట మరి అంతకుముందే నడి రోడ్డు మీద కాల్చి పడేయాలన్నాడు చంద్రబాబు గారిని నంద్యాల ఎన్నికల సందర్భంలో. ఇప్పుడు ఇవే చివరి ఎన్నికలు అని మోడీని అంటాడా? ఇద్దరు ఒకటే వయసు. ఇప్పుడు ఆయనకి 75 వస్తున్నాయి, ఈయన 75. ఇవే చివరి ఎన్నికలు నరేంద్ర మోడీ గారు మీకు అనపోయావా? అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఒక జోకర్గా మారాడు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి బూమ్రాంగ్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏం మాట్లాడినా తిరిగి 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 ఆయనకి తగులుతూ ఉంది. ఏదేమైనా ఓట్ చోరీకి సంబంధించిన అంశంలో ఇటువైపు ఈసీ, అటువైపు రాహుల్ గాంధీ ఇద్దరు కూడా కొంత తగ్గాల్సిన అవసరం ఉంది. ప్రజలకు వాస్తవాలు వెల్లడించాల్సిన అవసరం అయితే ఉంది. సో రాహుల్ గాంధీ నిజాయితీ, తన ఆరోపణలో నిజాయితీ ఉంటే అఫిడవిట్ ఇచ్చినా తప్పు లేదు. సో ప్రజలకు వాస్తవాలు తెలియాలని సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు అంటున్నారు. నమస్తే.